అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకుంటారు. నైపుణ్యాభివృద్ధి కోర్సులలో చేరడం వల్ల మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇంటిని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఫర్నిచర్ను కొనుగోలు చేస్తారు. పశుపోషణ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. జంతువుల ఆరోగ్యం మెరుగుపడుతాయి. బీమా సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. క్లెయిమ్స్ సకాలంలో మంజూరవుతాయి. ఈ రోజు ఆర్థికంగా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుండి ఆకస్మిక ధనలాభం సంతోషాన్ని కలిగిస్తుంది. అధిక పనిభారం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. మీ నెట్వర్కింగ్ అవకాశాలు విస్తరిస్తాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మీ పరిధిని పెంచుకుంటారు. మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీరు చేపట్టే శుభార్థక క్రియలు విజయవంతంగా పూర్తవుతాయి. అందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. సమాజంలో మీకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీ మాటలకు విలువ ఇస్తారు. పనిలో చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఏకాగ్రతతో వ్యవహరించడం మంచిది. ఒక మంచి పుస్తకాన్ని చదవడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పఠనం ద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తారు. జల వనరుల నిర్వహణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. నీటి సంరక్షణపై మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి. మీరు అనుకున్న పర్యటనలు విజయవంతమవుతాయి. ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీకు మంచి సలహాలు లభిస్తాయి. మీ ఆర్థిక ప్రణాళికలు మెరుగుపడతాయి. మీరు పఠించే మంత్రం శక్తిని, మనోబలాన్ని పెంచుతుంది. ప్రతికూల శక్తులు దూరమవుతాయి. మంత్ర జపం ఈ రోజు మీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. కళా రంగాలలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు గౌరవం పొందుతారు. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశముంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మీరు పాల్గొనే వర్క్షాప్లు లేదా శిక్షణా తరగతులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల నుంచి నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ఈ రోజు ప్రస్ఫుటమవుతాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు బాగా అంగీకరించబడతాయి. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు ముఖ్యమైన పునాదిగా మారుతాయి. ఈ రోజు మీరు గణపతి ఆలయాన్ని సందర్శిస్తే శుభం కలుగుతుంది. ఆయన ఆశీస్సులు మీకు లభిస్తాయి. భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేస్తారు. అవి విజయవంతం కావడానికి మార్గం సుగమమవుతుంది. మార్కెటింగ్ నైపుణ్యాలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. సోషల్ మీడియాలో విమర్శలు, వ్యతిరేకత పెరగడం వలన మానసిక ఇబ్బందులు పడతారు. మీ వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. క్రీడాకారులకు ఈ రోజు ఆశించిన విజయం దక్కకపోవడం వలన నిరాశ ఎదురవుతుంది. శారీరక సామర్థ్యం తగ్గడం వలన పోటీలలో వెనుకబడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వారి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. నాట్య రంగంలో మీరు రాణిస్తారు. మీ అభినయానికి మంచి పేరు వస్తుంది. సమయాన్ని సరిగా నిర్వహించుకోలేకపోవడం వలన ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉంటాయి. ఈ రోజు సమయపాలన మీకు సవాలుగా మారుతుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజల మద్దతు పొందుతారు. సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. మీ ఆలోచనలు అందరికీ చేరతాయి. ఫిషరీస్ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. మీ సృజనాత్మకత ఈ రోజు కొత్త మార్గాలను చూపిస్తుంది.
కళాత్మక రంగాలలో రాణిస్తారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు తీసుకువస్తారు. కొత్త ఆరోగ్యకరమైన దినచర్యను ప్రారంభిస్తారు. మీ వినూత్న ఆలోచనలకు ఆదరణ లభించదు. కొత్త ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదురవుతాయి. మనోభావాలు స్థిరంగా ఉండవు. చిన్న విషయాలకే కలవరపడతారు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి మాటలు మీకు కొత్త ప్రేరణను ఇస్తాయి. మీరు తెలియకుండానే కొన్ని గొడవల్లో చిక్కుకుంటారు. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వినోదం కోసం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. భవిష్యత్తు సాంకేతికతలను నేర్చుకుంటారు. మీ వృత్తిలో వాటిని సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీరు చేసే కూర్పు పనులు ప్రశంసలు పొందుతాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ సంకల్పం బలపడుతుంది. అనుకున్న పనులను పూర్తి చెయ్యడానికి దృఢ నిశ్చయంతో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలుకు ఇది సరియైన సమయం. చిన్నపాటి విహారయాత్రకు ప్రణాళికలు వేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి. వారి నుండి అనుకోని విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. సంగీత సాధనలో ఏకాగ్రత లోపిస్తుంది. కొత్త రాగాలను నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. సంగీత కచేరీలలో ఆశించిన గుర్తింపు పొందలేరు. వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మార్గాలు తెలుస్తాయి. ఉన్నతాధికారుల నుండి మీకు ఈ రోజు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కృషిని గుర్తించి వారు మీకు ప్రశంసలు తెలియజేస్తారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన రంగంలో మీరు ఎదురుదెబ్బలను చూస్తారు. ఉద్యోగులు పని మార్పు గురించి నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే కోరిక తీరుతుంది. దైవదర్శనం లభిస్తుంది. ఈరోజు మీకు శుభసూచనలున్నాయి. మీ రోజు ఆనందంగా విజయవంతంగా గడుస్తుంది. విద్యుత్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన నష్టం జరిగే సూచన ఉంది. అప్పులు పెరిగిపోతాయి. ఈరోజు మీకు అంతులేని ఆనందం కలుగుతుంది. ప్రతి క్షణం ఉల్లాసంగా గడుపుతారు. సామాజిక సంబంధాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీకు నచ్చని వ్యక్తులతో తప్పనిసరిగా సమయం గడపవలసి వస్తుంది. చుట్టుపక్కల వాతావరణం అశాంతిగా ఉండటం వలన ప్రశాంతత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం గచ్చి మానసిక ప్రశాంతత కోల్పోతారు. సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదుర్కొంటారు. వినోదం కోసం చూసే సినిమాలు నిరాశను కలిగిస్తాయి. మీ స్వీయ నమ్మకం స్థాయిలు ఈ రోజు శిఖరాగ్రానికి చేరుకుంటాయి. తీసుకున్న నిర్ణయాలపై మీరు దృఢంగా నిలబడతారు. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ దాతృత్వం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీ సంతానం నుండి శుభవార్త వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటి వల్ల చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. నూతన ఆవిష్కరణలు చేస్తారు. లైఫ్ కోచింగ్ సెషన్ల ద్వారా మీ జీవిత లక్ష్యాలపై స్పష్టత లభిస్తుంది. మీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆత్మీయ బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో అనుబంధం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయ రంగంలో పంట నష్టాలు లేదా అనుకోని కీటకాల బెడద అధికమవుతుంది. ప్రభుత్వ సహాయం అందక రైతులు ఇబ్బందులు పడతారు. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి. ఫోటోగ్రఫీ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. పుస్తక సమీక్షలు రాస్తారు. వాటికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.